గ్రీటింగ్స్ అనేమో జీసస్ లార్డ్ ఆఫ్ సేవర్ క్రీస్తు నామమున శుభవందనాలు. చూసుకున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నను, చనిపోయిరి. చూసిరా, విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు, ఎవర్ లాస్టింగ్ లైఫ్. కాబట్టి మనం విశ్వాసం ఉంచాలి. హౌ మచ్ ఫెయిత్. హెబ్రీ 11వ అధ్యాయము విశ్వాస వీరుల పట్టిక. అది ఇక్కడ సృష్టి మొదటి నుంచి యేసుక్రీస్తు వరకు, అంటే ఆదాము నుంచి అబ్రహాం 2000 సంవత్సరాలు, అబ్రహాం మొదలుకొని క్రీస్తు వరకు 2000 సంవత్సరాలు, క్రీస్తు నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు, అంటే 6000 సంవత్సరాలు. చూసుకున్నట్లయితే ఈ ఆదాము హవ్వల నుంచి ఇప్పటి వరకు హేబేలు ఫెయిత్ నుంచి మొత్తం విశ్వాసం గురించి ఉంటుంది అక్కడ. హెబ్రీ 11వ అధ్యాయం. క్రైస్తవాత్మ జీవితంలో నాకు చాలా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురవుతున్నాయి. అసలు ఎన్ని శ్రమలు అంటే తల వెంట్రుకలు ఎన్నో, అన్ని శ్రమలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు నేను దుబాయ్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు చాలా కష్టాలు, ఉద్యోగం లేదు, పరిచయం చేద్దామని కానీ చాలా కష్టాలు. ఆ కష్టాల్లో దేవదూత నాతో ఏమి మాట్లాడేదంటే, విశ్వాసం కోసం హెబ్రీ 11వ అధ్యాయం చదవాలి, శత్రుగ్రహం కోసం కీర్తన 91 చదవాలి. కాబట్టి మనం విశ్వసించాలి, ఎవర్ లాస్టింగ్ లైఫ్. సో అడగాలి అబ్రహాం, మనం ప్రార్థన పూర్వకంగా, దేవా నాకు అబ్రహాం లాంటి విశ్వాసం ఇవ్వండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. చూసిరా, అతడు ఒక విగ్రహారాధికుడు. అబ్రహామా వెళ్ళి తూరాని పట్టణం నుంచి వదిలి కానాను వెళ్ళు అంటే కాలి నడుగుతూ వెళ్తాడు. మనకు అలాంటి విశ్వాసం ఏంటి అని అడగాలి. మన పితరులు అరణ్యంలో మన్నాను తినను, చనిపోయిరి. చూసిరా, మన పితరులు ఎవరు? మోషే, మిరియాము, అహరోను, వాళ్ళంతా. ఇప్పుడు అహరోను యాజకత్వము వేరు, మోషే యాజకత్వం వేరు. మరి ఇప్పుడు అహరోను కూడా మనకు సహాయం చేసిండు. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు జనం 400 సంవత్సరాలు దాటిపోతుంది, ఎన్ని రోజులు బానిసలు ఉంచుకుంటావు, వెళ్ళగొట్టు అన్నప్పుడు అహరోనే మనకు సహాయం చేస్తాడు. మన పితరులు మన్నాను భుజించరు, కానీ యేసయ్య ఇచ్చిన జీవాహారం ఎవర్ లాస్టింగ్ లైఫ్. మరి ఈ క్రైస్తవాత్మ జీవితంలో నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎన్ని సమస్యలను రాని మనం ప్రార్థన చేయాలి, దీవించాలి కానీ శపించద్దు. మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. మోషేని శపించేసాడు, కాను వెళ్ళలేకపోయాడు. కాబట్టి మనం ప్రార్థన మోకాల్లోని యేసు నామమున గ్లాసు నిలిచిన ప్రార్థన చేయాలి. మనం అందరం వెళ్తున్నామా? బండి మీద వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, కార్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, అదేవరిది? పెట్రోల్ డీజిల్. ఇస్మాయిల్ జనరేషన్. ఇస్మాయిల్ అబ్రహాము మొట్టమొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. కాబట్టి వాళ్ళని దీవించాలి. అక్కడ ఎంత వారు జరుగుతుంది? గాజా అనే ప్రాంతం చూడండి, ప్రజలు చాలా కష్టాలు ఉన్నారు పాపం. వాళ్ళ గృహాలన్నీ కూలిపోతే డేరాలు వేసుకొని ఉన్నారు. డేరాలు అంటే వాళ్ళకు భోజనంకు, నీళ్లకు, స్నానంకు, బట్టలు ఉతుకోవడానికి చాలా కష్టాల్లో ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుంది? ఇజ్రాయెల్ దేశం ఆ దేశం మీద బాంబులు వేస్తుంది, మిజైల్ వేస్తుంది. మనం ప్రార్థన చేయాలి, దీవించాలి. ప్రభువా, ఆ ఇజ్రాయెల్ దేశానికి మొదటి రాజు, రెండవ రాజు ఎవరు? దావీదు మహారాజు, ప్రవక్తలు, మోషే ప్రవక్త, హిజ్కియా రాజు. అలాంటి మనసు దయచేయండి. వాళ్ళంతా ప్రార్థన చేసి ఇతర అన్ని రాజులను జయించారు. మోషే చేసిండు, ఐగుప్తు నుంచి కానుక వచ్చినప్పుడు ఆ కొండకి కర్ర రాబడితే ఇశ్రాయేలుకు గెలుపు. ఆ కర్ర దించినప్పుడు ఇశ్రాయేలుకు ఓటమి. అలాంటి మనసు దయచేయండి దేవాను. ప్రార్థన చేయాలి. బలిపీఠంగా మనం బలి అర్పిస్తుంటాం కదా, తన సహోదరుడు సమాధాన పడితేనే మనం బలి అర్పించే బలి దేవుని యొక్క నైవేద్యం చేరుతుంది. లేకుంటే దేవుని యొక్క నైవేద్యం చేరదు. నువ్వు చర్చిలో ఎంతసేపు కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు వినడు. యేసయ్య నీ ప్రార్థన వినక చెవులు మూసుకుంటాడు. కాబట్టి ఇస్మాయిల్ జనరేషన్కు న్యాయం జరగాలి ప్రభా, అటు ప్రార్థన చేద్దాం. ఇటు మనం కరెంటు బిల్లులు, యాజకులకు ఇచ్చే జీతాలు ఎంతో వస్తుంది, వాళ్ళని కూడా దీవిస్తాం.
ఎందుకంటే ఈ క్రైస్తవ మీద యేసున్న గ్లాసు నీళ్ళు ఎవరిస్తే వాళ్ళు అన్ని జనంగా అందరికీ క్షేమం కోసం ఇతర మతస్థులు అందరినీ దీవించాలి. చూసిన నీతిమంతుడైన సూర్యుడు అందరి మీద సమానంగా వెలిగిస్తాడు. వర్షం కూడా అందరి మీద సమానంగా వర్షం కురిపిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సమానంగా ప్రేమించాలి. కొంతమంది ఏం చేస్తారు? తన శత్రువును ద్వేషించి మిత్రులను ప్రేమిస్తారు. కానీ క్రీస్తు నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు. కాబట్టి నిన్ను వాలే నీ పొరుగు అని ప్రేమించు. ఈ ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. మరి క్రైస్తవ మీద మనం ఫలించాలంటే, ముందుకు వెళ్ళాలంటే మనల్ని ప్రేమించుకున్నట్టు ఇతరులను ప్రేమిద్దాం. ఈ యాజ్ ఏ గుడ్ క్రిస్టియన్, ఈ లోకం అనేది టెంపరీ లైఫ్, నీటి బుగ్గ లాంటి జీవితం. ఎంత 4 రోజుల అంగడి. ఒక పాత సామెత ఉంది కదా, 4 రోజుల అంగట్లో క్రీస్తుకు నమ్మకంగా ఉండాలి, క్రీస్తు డిఎన్ఏగా ఉండాలి. చాలామంది పడిపోయేది ధనము విషయంలో. ధనము సమస్త కీడులకు మూలం. ఇంకా ఇతరులకు సహాయం చేయలేకపోతారు. సో ఇప్పుడు చూసిరా, కాశ్మీర్లో భయంకరమైన వరదలు, కొన్ని వందల మంది గల్లంతైపోతున్నారు. అసలు డెడ్ బాడీస్ దొరుకుతలేవు. అక్కడ ప్రార్థన వీరులు ఇవ్వాలి, ప్రార్థన దయచేయండి, అవి తగ్గాలి అని ప్రార్థన చేద్దాం. యాత్రికులు, అక్కడ జవాన్లు, పోలీసులు, ఇంకా అక్కడ లోకల్ సిటిజన్షిప్ వాళ్ళు ఎంతోమంది కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉంటున్నారు. సో మనం ప్రార్థన చేద్దాం. చేస్తే ఖచ్చితంగా మనకు మెండైన దీవెనలు ఉంటాయి. యోబు చేసిండు, ఇతరులను దీవించిండు కానీ శపించలేదు. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. మనకు సమయం దొరికితే మోకాళ్ళని ప్రార్థన చేయాలి. ప్రపంచ దైవజనులు, బైబిల్ ప్రవక్తలు కానీ, రాజులు కానీ, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? కూలి పని చేసుకొని వచ్చిన వాళ్ళే, ప్రార్థన వీరులే. ప్రార్థన చేసి చేసి ఈ స్థితికి వచ్చారు. కాబట్టి నీకు ఎలాంటి సమస్యను కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే 8,848 మీటర్ల ఎత్తున్న హిమాలయ పర్వతాలు కూడా బంగాళాఖాతంలో అంటే పడతాయి. ఆల్రెడీ గాడ్ గివెన్ ప్రామిసెస్ ఇన్ దిస్ బైబిల్, మెనీ ప్రామిసెస్. భయపడకము, మోర్ దెన్ 400 times రిటన్ ఇన్ ద బైబిల్. డూ నాట్ ఫియర్, ఐఎమ్ విత్ ది. అంటే నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడకమంటావు అంటాడు దేవుడు. జలములలో పడి నడిచినా కానీ దేవుడు తోడుగా ఉంటాడు. ఎర్ర సముద్రంలో ఎవరున్నారు? ఇశ్రాయేలు జనాంగం తోడు దేవుడే. మరి ఫరో సైన్యం నీళ్ళలో మునిగిపోయారు. సో మనం ఏం చేయాలంటే ఇతరులకు సహాయం చేస్తూ, ప్రార్థన చేస్తూ, దీవిస్తూ ముందుకెళ్ళాలి. మత్తయి సువార్త 6:33. కాబట్టి ఆయన రాజనీతి మొదలు వెతుకు, ఆ తర్వాత మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. మనతో గాబ్రియల్ దేవుడితో మాట్లాడినప్పుడు ఆ దేవుడితో నేను సాష్టంగపడి ఎంతో వేడుకున్నప్పుడు మత్తయి సువార్త 6:33 రెఫరెన్స్ చెప్పాడు. ఆ దేవుడితో నేను కాళ్ళు మొక్కుతా అన్నప్పటికీ కూడా ఏమని చెప్పినంటే జవాబు, తిమోతి నేను నీలాంటి వాడని, నా కాలు మొక్కదు. యోహాను 3:16 క్రీస్తు యుద్ధకు రావాలి, దేవుని యుద్ధకు, తండ్రి యుద్ధకు ఒక క్రీస్తు మార్గం అని చెప్పేవాడు. ఇప్పుడు 2007లో మనకి బ్లెస్సింగ్, నాకు ఆశీర్వాదాలు కావాలి, డబ్బు కావాలి, కారు కావాలి అని ఎంతో వేధించేవాడిని అప్పుడు. కానీ మీరు ఏమడిగినాను ఈ సుఖభోగాల నిమిత్తం అడుగుతున్నారని పరిశుద్ధ బైబిల్ చెప్తుంది. సో మనం ఏమడిగినా కానీ అసలు అడగకూడదు దేవుని. ఏమడగాలి? మనం ఇతరులను దీవిస్తూ, సంఘక్షేమం కోసం, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా మెండైన దీవెనలు వస్తాయి. మనము అడగక మునిపే దేవుడిస్తాడు. చిన్న పిల్లలు అనుకోండి, అతనికి స్కూల్ బ్యాగ్ ఎప్పుడు, బుక్స్ ఎప్పుడు, అతని స్కూల్ ఫీజు డీటెయిల్స్ అన్నీ తండ్రికి తెలుసు. సో మనం ఏం చేయాలి? ఇతరులను దీవిస్తూ, ఇతరులను నీతి మార్గంకు తింపుతూ, ఇతరులకు సహాయం చేస్తూ ముందుకెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనకు మెండైన దీవెనలు ఉంటాయి. మన నీడ్స్, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీక్ ద లార్డ్స్ కింగ్డమ్ యాజ్ పర్ ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 6:33. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, ప్రేజ్ ద లార్డ్. అపోస్తలుడైన పౌలు అంటాడు,
నా కొరకు ప్రార్థన చేయడి. 1 తెస్సలోనిక 5:25, హెబ్రీ 13వ అధ్యాయం 8వ వచనం మేబీ. అయితే ఈ హెబ్రీ పత్రిక ప్రకారం తెస్సలోనిక పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏ గ్రేట్ ప్రాఫిట్. అతడు గమలీయేలు వద్ద స్కాలర్, తార్సులో ఓడరేవు దగ్గర కోట్ల ఆస్తిపరుడు. ఏం చేస్తాడు? బండ్లు కొట్టుకొని డేరాలు కుట్టుతూ కూలి పని చేసుకొని నా కొరకు ప్రార్థన చేయండి అంటాడు. సో నా హంబుల్ రిక్వెస్ట్, నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. మా నాన్నగారి పేరు రాజం, మా భార్య పేరు లత, తమ్ముని పేరు మోహన్. ప్రేజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.